ఊహించారా ఇట్లా ఇంత ఈ స్థాయికి వస్తాను నేను అంటే ఇంకా ఇంకా పెద్ద స్థాయికి వెళ్తారు ఎందుకంటే ఇప్పుడు సార్ అన్నట్టుగా సో ఆల్రెడీ ప్రూవ్ చేశారు ఎంతో మందిని మీరు కూడా ఆ స్థాయికి వెళ్తారు కంపల్సరీ అసలు అనుకోలే నేనైతే ఇట్లా వాడతా ఇట్లా వస్తుంది నాకు ఈ అవకాశాలు వస్తాయని అయితే అనుకోలే నేను ఏ రోజు కూడా అనుకోలేదు మామూలుగా కోలాటాలు చేసుకుంటా ఇక గదే పని ఏమన్నా అది అనుకునేదాన్ని కాకపోతే నాకు ఉండేది ఆశ నేను పాడాలి కనకమ్మ పాటలేని కూడా అది కూడా అంత ముసలామాసమడితే పాడుతుంది నాకు వస్తుందా ఏ రోజు కన్నా ఇట్లా అనేది అనుకునేదాన్ని అన్నట్టు నేను అంతే అనుకున్నదాను నన్ను ఎందుకు పాడిస్తలేడని అన్నట్టుగా నేను ఎప్పుడు అనుకోలేదు నాన్న అప్పుడు అట్లాగానే ఇట్లా అసలు నాకు ఈ అవకాశం వస్తుందా రాదా అని అనుకునేదాన్ని ఇంకా దేవుని దయ వల్ల ఫోక్ స్టార్ వాళ్ళు వచ్చారు అవకాశం వచ్చింది దానికి తోడు నా కొడుకు సపోర్ట్ ఉంది ఇక్కడ ఇప్పుడు ప్లస్ ఏంటంటే వీడియోలో కూడా చాలా న్యాచురల్గా అంటే మనస్ఫూర్తి ఇప్పుడు మన నల్గొండ గద్దర నర్సన్నే మొన్న వచ్చిన స్టూడియోకి వచ్చినప్పుడు పాట చూసి అంటున్నాడు ఆమె పాడుతూ ఉంటే ఆమె ఎక్స్ప్రెషన్ చూస్తూ ఉంటే చిన్ని ఏదో శివుడు ఆమె కొడుకు అన్నట్టు ఓ తల్లి లేరా అయ్యా మా అయ్య లేరా జర చూడరా అయ్యా అని ఒక ప్రేమని చూపిస్తూ ఆ ఫేస్లో కనపడుతుంది ఆ స్మైల్లో అది కూడా ఆ కాంబినేషన్ అంటే చాలామంది వాయిస్ బాగుంటుంది కానీ స్క్రీన్ ముందరకు వచ్చేటప్పటికి ఫెయిల్ అయిపోతుంటారు ఈమె కనపడిన లెగరా సాంబయ్య పాటలో ఈమె కనపడినప్పుడు ఈమె పాట వచ్చినప్పుడు తర్వాత అమ్మాయి కూడా బాగుపడింది అమ్మాయి సినిమా ప్రొఫెషనల్ సింగరే కానీ ఈమెది మరీ అయిపోయేసరికి ఈమె బాగా జనాల్ని మంత్రముగ్ధులు చేసేసరికి మిగతా అది కనపడకుండా తేలిపోయింది అంటే నిజంగా మీరు అన్నట్టుగా అంటే వేడి నీళ్ళు చన్నీళ్ళు పెట్టి నిజంగా తన కొడుక్కి స్నానానికి పిలుస్తున్నట్టుగా ఎంత బాగా యాక్చువల్ ఆ పాట వీడియో కానీ అదంతా అమ్మాయి చేసుకుంది తన కోసం చేసుకుంది అనుకోకుండా నేను పిన్నిని దాంట్లో సెట్ చేయడం వల్ల అదే పాట ఈమెకే వెళ్ళిపోయింది ఒక కోలాటం పాట పాడండి మరి కోలాటం పాట కోలు కోలే ఆ కోలు కోలే ఈ కోలు కోలే సెలియో భారత కోలాటం లలన కోలు కోలే సెలియో భారత కోలాటం లలన మందయ్యానా ఓ మందయ్యానా నీ మాటలేమో మామిడి పండ్లు సుందరదానా సై సై బామా మంచిదిరా బంగారు గుల్లదిరా అది కాని కులము కన్నే పడసు ఏమీ సేదన్నా సై సై అక్క చూడే ఈడెక్కడోడే నా పక్కనున్న అంతే సాలు సక్కనయ్యా సై సై కోలు కోలే ఆ కోలు కోలే ఈ కోలు కోలే సెలియో భారత కోలాటం లలన ఏ ఇన్స్ట్రుమెంట్ కూడా అక్కర్లేదు ఇంకా వోకల్కి సరే మీ దగ్గరికి వస్తే ఈ మధ్య ఇందాక అన్నట్టుగా అంటే ప్రభుత్వాల సైతం మార్చింది మీ పాట అంటే జనరల్గా 3 రంగుల పాట చాలా ఫేమస్ అయిపోయింది సో 3 రంగులు అనే పదం తీసుకోవడం అంటే 3 రంగుల జెండా అంటే బేసిక్గా మనకు జాతీయ జెండా గుర్తుకొస్తుంది ఏ రైటర్ కూడా దాన్ని తీసుకోవడానికి సాహసించకపోవచ్చు అంటే అకార్డింగ్ టు మీ సో మీకు అలా ఆ పదం ఎలా తీసుకోవాలనిపించింది సో అంటే నాకేమంటే రేవంత్ అన్న అప్పుడే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు సో ఆయన గురించి ట్రోల్స్ అవన్నీ వింటున్నప్పుడు టీడీపీ మనిషి అని లేకపోతే బాబు గారి అదేంటో మాటలేదు అంటారు సిబిఎన్ చెంచా అని ఇంకెట్ట రకరకాల మాటలు వింటున్నప్పుడు ఒక 10 years నుంచి రేవంత్ అన్నతో నేను ట్రావెల్ అవుతున్న చోటు తెలియకుండా ఆయన మా ఓన్ బ్రదర్ అనే ఫీలింగ్ వచ్చేసి ఉంటుంది కదా ఎవరైనా అన్నని ఏమన్నా అంటే ఎందుకు మనసుకు చిక్కుకునేది అయ్యో ఎందుకు అన్న ఇప్పుడు టీడీపీ అనే పార్టీ ఏమో ఇక్కడ ఉంటే ఆయన బాబు గారిని ఏదైనా దెబ్బ కొట్టి ఆయన ఇంకో పార్టీలోకి పోతే ఆయన తప్పు పట్టచ్చు ఆ పార్టీ లేదు సో ఆయన బాబు గారు అనుమతి తీసుకుని ఆయన ఒక మాట కూడా అనకుండా గౌరవంగా ఇంకో పార్టీలోకి వెళ్ళాడు అందులో కూడా ఆయన పోరాటమే ఉంది ఏంటి అంటే కేసీఆర్ గారితో యుద్ధం చేయాలి అంటే ఆయనకు ఒక ప్రధానమైన వేదిక కావాలి ఏదో ఏ వేదిక బెటర్ అని చూసుకుని కాంగ్రెస్లోకి వెళ్ళాడు ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు ఓన్ చేసుకోవట్లేరు అలాగే పార్టీ బయట ఉన్న వాళ్ళు ఆయన ఇంకోలాగా మాట్లాడుతున్నారు సో ఇది కాకుండా అసలు కాంగ్రెస్ అంటేనే రేవంత్ అన్న ఇంకా రేవంత్ అన్న అంటేనే కాంగ్రెస్ అనేది ఎలా మనం దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళొచ్చు అనే సెన్స్లో ఉన్నప్పుడు అందుకే నీకు పొలిటికల్ సాంగ్ లాగా 3 రంగుల జెండా ఉండదు ఆ శంకు ఆ శివుడికి సంబంధించిన ఒక ట్రాన్స్ ఉంటుంది ఆ పాటలో సో అప్పుడు నేను స్టార్ట్ చేయడమే 3 రంగుల జెండా పెట్టి కదిలిండి అన్నాం అనుకోండి కాంగ్రెస్ రేవంత్ అన్న అంటే కాంగ్రెస్ అనేది ఒకటి వచ్చేస్తుంది అనే దాంట్లో ఆ కాన్సెప్ట్లో చేసింది అది జనరల్గా అయితే ఆ రోజు నాకున్న ఇంటెన్షన్ ఏంటంటే అది రేవంత్ అన్నకి వెళ్ళిపోవాలి అంటే పొలిటికల్ పాటల ద్వారా నేను పెద్దగా
నేను పేర్లు వేసుకోను, వాటిని పెద్దగా నేను చేశానని కూడా చెప్పుకోను, చాలా పాటలు చేశాను. కానీ ఈ పాటను కూడా ఆ రోజు ఓన్లీ కేవలం ఎక్స్క్లూజివ్ రేవంత్ అన్న కోసమే చేసిన పాట ఇది. రేవంత్ అన్నకి హెల్ప్ అయితే చాలు అనుకున్నా, కానీ అది అనుకోకుండా నాకు వెళ్ళిపోయింది. నాకన్నా ఎక్కువ నరసనకి ఇంకా హెల్ప్ అయింది. ఎందుకంటే దాంట్లో పదాలు కూడా గౌరవం అనేసి అంటే రెచ్చగొట్టే విధంగా ఆ విధంగా అనిపించేవి. అదే ఆ పాట ఆల్మోస్ట్ అంటే మన అతిశక్తి కాదు కానీ ఈ దశాబ్దంలోనే పొలిటికల్ సాంగ్లకు అది ఒక మీటర్ సెట్ చేసింది. ఇంకా ఎవరు ఏ పాట చేసుకోవాలన్నా 2 రాష్ట్రాలలో, నాకు తెలిసి పక్క రాష్ట్రాల్లో కూడా అలాంటి పాట చేయండి, పాట అలా ఉండాలి అని అడుగుతారు. అందుకే నేను కూడా మళ్ళీ ఎందుకు చేసి ఫెయిల్ అవ్వడం అని అసలు ఇంకా పాటలే చేయలేదు. మనకు అలాగా ఈ సీజన్లో అసలు పొలిటికల్ పాటలే చేయలేదు. అయ్యో అంతకన్నా మంచి కూడా చేస్తారు మీరు. అంటే వాళ్ళు అది ఎలా ఉంటుంది అంటే ప్రేమ ఉండాలి. నా పని అది కాదు, నేను సినిమా మ్యూజిక్ డైరెక్టర్ని కదా. సో రేవంత్ అన్న మీద నాకు ప్రేమ ఉంది కాబట్టి, రేవంత్ అన్న కూడా ఆ పాటకు తగ్గ ఇమేజ్ ఆయనకు ఉంది కాబట్టి అది అట్లా సెట్ అయింది. అందరికీ అన్ని పాటలు సెట్ అవ్వవు. అంత ప్రేమ ఉందన్నారు కనుక అడుగుతున్నాను. అంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రితో అంటే మీ సాన్నిహిత్యం ఎలా ఉండేది? అంటే ఇంతవరకు ఎవరికి చెప్పని ఇన్సిడెంట్, అసలు తన వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, మీతో పాటు ఎలా ఉంటారు? అంటే ఇప్పుడు ప్రజలకు ఎగ్జాంపుల్గా ఇప్పుడు అన్ని హామీలు ఇచ్చి తను ముఖ్యమంత్రి నిలదొక్కుని అన్ని పోరాటం చేసి ముఖ్యమంత్రి అయ్యారు. సో అంటే మీరు ప్రజలకు తను ఎలా చేస్తారంటే మీ దగ్గర నుంచి చూస్తారు కదా. సో తన ఈ యొక్క ముఖ్యమంత్రి తన 5 ఏళ్ల కాలంలో తను ఏ విధంగా చేయగలుగుతారని మీరు నమ్ముతున్నారు? అంటే ఇప్పుడు మీరు నా పాటల్లో ఇంత డెప్త్ని, ఇంత ప్యూరిటీని వింటున్నారంటే నాకు పాటలు తప్ప ఇంకో ప్రపంచం తెలియదు, ఇంకో విషయాల గురించి నాకు అవగాహన ఉండదు. ఎప్పుడైనా నాకు అవగాహన ఉంది, ఎప్పుడైనా దాని గురించి ఆ సబ్జెక్ట్ గురించి నేను ఆలోచించాను అంటే అది పాటకు అవసరం ఉంటేనే ఆలోచిస్తాను. అంటే నాకు మ్యూజిక్ తప్ప కేసీఆర్ గారు ఎందుకు ఓడిపోయారో నాకు తెలియదు, రేవంత్ అన్న ఎందుకు గెలిచారో కూడా నాకు తెలియదు. సో కాబట్టి రేవంత్ అన్న మనిషిని కాబట్టి, రేవంత్ అన్న నాకు మర్యాద ఇస్తాడు, విలువ ఇస్తాడు, నన్ను ప్రేమ ఇద్దరి మధ్య ఉంది కాబట్టి అన్న ఆశయం నెరవేరాలని ఒక అది తప్ప ఆ సిద్ధాంతాలు పాలసీల గురించి నాకు తెలియదు. అది పాట చేసేటప్పుడు మాత్రం ఆ రోజు ఆ సందర్భం గురించి మీరు నన్ను పాట చేయమన్నారు అనుకోండి, దాని గురించి నేను స్టడీ చేస్తాను, ఆలోచిస్తాను, సెర్చ్ చేస్తాను, మళ్ళీ అంతే మర్చిపోతాను, పాట అయిపోయింది అంతే. సో ఇలా రేవంత్ అన్న కూడా సేమ్ మీరు అడిగిన క్వశ్చన్ అడిగారు నన్ను. సీఎం అయిన తర్వాత నేను నాది ఎలా ఉంటుందంటే, నాకు ఒక 5 ఏళ్ళ నుంచి కోరిక ఉండే, మీకు చెప్తున్నాను, ఇంతవరకు ఎక్కడ చెప్పలే. ఏం కోరిక ఉండే అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి నన్ను స్వయంగా పిలుచుకోవాలి అని. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఒక వ్యక్తి, ఇప్పుడు మనం వెళ్ళొచ్చు, ఎవరో ఒకరి ద్వారా, మంత్రి ద్వారానో ఒకరి ద్వారా సచివాలయంలో ఒక ప్రగతి భవన్లోకి వెళ్ళి ఒక ఫోటో దిగడం పెద్ద నాకు మ్యాటర్ ఏం కాదు. మీలాంటి మీడియా వాళ్ళని ఎవరినో అడిగి ఏదో మీటింగ్ జరుగుతున్నప్పుడు వెళ్ళేసి దిగి రావచ్చు. అలా కాదు, ఒక నోటీస్లో ఉండాలి, ఆ పర్సన్లకు మనం నోటీస్లో ఉండాలి. వాళ్ళు మనల్ని స్పెషల్గా 2 నిమిషాలు, 5 నిమిషాలు, 10 నిమిషాలు అది ఎక్స్క్లూజివ్గా నాకే ఉండాలి ఆ టైం సీఎంది అని ఒక కోరిక ఉండే. అది అతిశక్తి ఓవరా ఏమో తెలియదు, కానీ నాకు ఆ సంకల్పం అది కేసీఆర్ గారి దగ్గర ఉండి, అందుకే ఏ పల్లె పిల్లడు పాట చేసిన తర్వాత నన్ను పిలుస్తారు, నేను అలా ఉంటాను అనుకున్నా. అది ఎందుకు కారణాల వల్ల కుదరలేదు అది. సో ఆయన చుట్టూ ఉన్న మనుషులు వల్ల ప్రాబ్లం అయిందా, లేకపోతే అతనికే అసలు గుర్తులేదా, పాట ఆయనకు తెలుసు కానీ ఏమైందో తెలియదు. బట్ కేసీఆర్ గారు కూడా తప్పని నేను అనను. ఆయన ఒక అంత పెద్ద ఉన్నప్పుడు చుట్టూ ఏదో ప్రాబ్లం ఉండొచ్చు. మధ్యలో ఆ పాట రిలీజ్ అయిన వెంటనే కరోనా ఒకటి వచ్చింది, 2 ఏళ్ల పాటు అన్ని వ్యవస్థలు బంద్ అయ్యాయి. సో అది కొంచెం గ్యాప్ వచ్చి ఉంటుంది, ఏమో తెలియదు. సో కొందరు నన్ను ఏమనే వాళ్ళంటే, ఈ మరీ ఓవర్ యాక్షన్ చరణ్ అర్జున్ కాకపోతే ఒక పాట అంతే, ఈయన పాటగాడు అంతే కదా, ముఖ్యమంత్రులు పిలుస్తారా అంటే కామన్గా మనుషులకు ఉండే, ముఖ్యమంత్రుల్ని పిలిచేంత ఏం చేశాడు ఈయన, ఎంత సీన్ ఏముంది అంటే ఏముంటుంది, ఏదో పోయి మనంతలో మనం పోయి వాళ్ళ చుట్టూ 10 సార్లు తిరిగితే తప్ప ఒక అపాయింట్మెంట్ ఇవ్వరు మనకి అని అన్నది. నేను అట్లా ఎందుకు ఉంటుంది, మన తెలంగాణ రాష్ట్రం అనేది తీసుకుంటే ఒక్కొక్క వర్గాలను తీసుకున్నప్పుడు పాటలు, ఈ కవులు, రచయితలు, లేదా సంగీతం అనేది తీసుకున్నప్పుడు నేను దాంట్లో ప్రథమ వరుసలో ఉండేవాడినే కదా. అంటే నేను 2 రాష్ట్రాలు చెప్పట్లేదు, ఓన్లీ తెలంగాణ వరకు తీసుకున్నప్పుడు నేను కొంచెం ఒక ప్రథమ వరుసలో ఉండే వ్యక్తినే కదా. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు నన్ను గౌరవించుకోవడంలో తప్పే ఉంది అనే నా మీద నాకున్న నమ్మకం కావచ్చు. అది రేవంత్ అన్నతో నేను చాలా క్లోజ్ ఉండేవాడిని. రేవంత్ అన్న ఇంకా నెల రోజుల్లో సీఎం అవుతాడన్నాక కూడా నేను కలిసి పాట చేసినాము. తర్వాత అన్న కూడా నీకు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు నాకు ఫ్రెండ్స్, లేదా వీళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్స్, నువ్వు వెళ్ళి కలుపు, నువ్వు పెద్ద సినిమాలు చేయాలి, నీ టాలెంట్కి ఏంది అసలు అది ఇదని నన్ను రేవంత్ అన్న ఎప్పుడు అంటుంటాడు. అన్నా నువ్వు నీ లక్ష్యం, నువ్వు నీ దానికోసం ఫైట్ చేయన్నా, నువ్వు అయిన తర్వాత మాదేముందని నేను అనేవాడిని. అంటే నాకు తెలుసు సినిమా
అన్న ఒక పీసీసీ అధ్యక్షుడు హోదాలో చెప్తే వాళ్ళు ఎలా తీసుకుంటారో నాకు తెలుసు కాబట్టి నా ప్రయత్నం, నా పోరాటం, నా వర్క్, నా పాటలు ఇట్ల ద్వారానే నాకు వాళ్ళు వాల్యూ ఇస్తారు తప్ప మనం రికమెండేషన్ చేసుకోవడం ఎందుకనేది నాకు ఉంటుంది. కట్ చేస్తే రేవంత్ అన్న సీఎం అయిపోయారు, ఆడావిడి 6 గ్యారంటీలు ఆ పనిలో ఉన్నట్టున్నారు, నన్ను పిలవలేదు. సో నేను ట్రై చేయలేదు పోవడానికి. ఒకరోజు సడన్గా ఫోన్ వచ్చింది, అన్న రమ్మన్నారు, చిన్ని నేను 11 o'clock ఇంటికి రమ్మన్నారు. వెళ్ళిపోయాను నేను. కారు ఇట్లా దింపాను, మా చింటూ ఉంటాడు మావాడు, వాడు వద్దులా ఇద్దరం పోతే బాగుంది. అంతకుముందు ఇద్దరం కలిసి పోయేది, కానీ మనకు భయం ఉంటుంది ఏదో, అంటే అది మనం ఎన్నోసార్లు 100 సార్లు పోయిన ఇల్లే. బట్ అక్కడ అడావుడేసి అంతా చూసిన తర్వాత ఏమో మళ్ళీ ఇద్దరం పోతే బాగుండేమో, నువ్వు అటు కార్లో కూర్చోపోరా నేను పోతా అని చెప్పి నేను ఇట్లా కొంచెం ముందుకు పోగానే ఒక ఆఫీసర్ వచ్చాడు. నువ్వేనా చరణ్ అర్జున్, నువ్వేనా అని అక్కడ వాళ్ళు ఇంకొకరు తీసుకెళ్ళి ఆ కింద అన్న కోసం వెయిట్ చేసే ఉంటుంది కదా ఛాంబర్, అందరూ ఎమ్మెల్యేలు ఎవరెవరో వస్తున్నారు. నేను అనుకున్నాను మనం ఇక్కడ కూర్చుంటాము, మన టర్న్ వచ్చినప్పుడు మనం పిలుస్తారు, ఒక 5 నిమిషాలు మాట్లాడతారేమో నాతో అన్న. టక్కున కిందికి ఫోన్ వచ్చింది, చిన్నిని కింద ఎందుకు కూర్చోబెట్టారు, ఇంట్లో పైకి పంపించండి అన్నారు. అంటే పైన ఎప్పుడు నేను రేవంత్ అన్న కూర్చొని పాటలు కంపోజ్ చేసుకుని ఒక రూమ్ ఉంటుంది, ఆ రూమ్లోకి వెళ్ళాను. ఆ రూమ్లోకి వెళ్ళి కూర్చున్నాను, ఒక్కనే కూర్చున్నాను. అన్న లోపల తింటున్నారు, మరి ఏమో తెలియదు.